అర్థం కానట్లు అయోమయంగా లేదు, Very clarity. ఎంతో స్పష్టంగా చెప్పాడు. You know all these things. ఈ సంగతులన్నీ నువ్వు ఎరుగుదువు, Yet you have not humbled. అయినా నీ మనసును అంచుకోలేదు, Even then you have not humbled. అయినా కూడా నువ్వు తగ్గించుకోలేదు. Here is the judgment. చూడండి, ఇక్కడ తీర్పు ఉంది. Here is the judgment for you. ఇదిగో దేవుని యొక్క తీర్పు నీ మీద. Now I read it now. చూడండి, ఇప్పుడు నేను చదువుతాను ఆ మాటలు. He read that. ఆయన చదివాడు. చూడండి 24. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచి వచ్చి రాతను రాసిన శాసనం మీదనగా మిని టెకేల్ ఉఫాసిన్. ఈ వాక్య భావం ఏమనగా, మిని అనగా దేవుడిని ప్రభుత్వ విషయం లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయనను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. God has numbered your days. దేవుడు నీ దినమును లెక్కించాడు. Final judgment. చివరి తీర్పు. There is no more judgment after ఇక this. దీని తర్వాత ఇక తీర్పు లేదు. It might have been a judgment. ఒకవేళ తీర్పులు ఉండొచ్చు, This is the final judgment. అయితే ఇది చివరి తీర్పు. God has numbered your people నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను, and finished it. దాన్ని ముగించేశాడు. Past tense, present tense, future tense. ఇది భూతకాలమా వర్తమాన కాలమా? చెప్పండి. God has already finished it. దేవుడు ఇదివరకు ముగించేశాడు. ఇంకా నీ పని అయిపోయింది. ఇక నీ పని అయిపోయింది, It is over. అయిపోయింది. God has numbered your days. దేవుడు నీ దినాలు లెక్కించాడు. God has numbered my days. దేవుడు నా దినాలు లెక్కించాడు. Everybody sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, Everybody listening. వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, God has numbered your days. దేవుడు నీ దినములను లెక్కించాడు. No more playing with the spiritual things. ఇక మీదట దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతో ఆడలేదు. Numbered your days. నీ యొక్క దినాలు ముగించబడుతుంది, అయిపోయింది. What is the second one? రెండో సంగతి ఏంటి? రెండో సంగతి, మిని అనగా నీ ప్రభుత్వ టెక్కేల్ అనగా ఆయన త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడతావు. You have weighed in the balance. నువ్వు త్రాసులో తూచబడ్డావు. We all have to sit in the balance. మనమందరం త్రాసులో కూర్చోవాలి. Don't think when you escape here, there also you can escape. కాబట్టి ఇక్కడ తప్పించుకుంటున్నావు కాబట్టి అక్కడ తప్పించుకుంటావు, Impossible. అసాధ్యం. You are weighed in the balance. నువ్వు త్రాసులో తూచబడుతున్నావు, Nothing is there. ఏమి లేదు అక్కడ. What kid you What kid I have purchased? నేను గుమ్మడికాయ కొన్నాను, Such a big one. పెద్ద గుమ్మడికాయ. And by seeing that, I thought that it would be more. I asked how much kg. అది నేను చూసినప్పుడు చాలా పెద్దగా ఉంది, ఎక్కువ ధర ఉంటుందా, కేజీ ఎందని అడిగాను. This is 150 rupees per kg. 150 రూపాయలు కేజీ I అన్నాడు. said this will be minimum 2 kg. నేను అన్నాను ఇది కనీసం 2 కేజీలు ఉంటుంది. But still I said, ఆయన అన్నాను, can you weigh and tell me? అది చూస్తావా, త్రాసులో వేసి చూస్తావా? He made it. ఆయన చూస్తాడు. You know how much it was? ఎంత ఉందో తెలుసా? అది Half kg. 1/2 కేజీ ఉంది. ఎందుకు? ఎందుకు? లోపల ఏమీ లేదు. దాని లోపల ఏమీ లేదు. డొల్ల. డొల్లా అంట. బతుకంతా డొల్లనే. బ్రతికంత డొల్ల. వేరు చేస్తే ఏమీ లేదు. కాబట్టి చూసి త్రాసులో తూచితే ఏమీ లేదు. ఇక్కడ బాగా కనబడతాను. ఇక్కడ బాగానే కనబడతారు. I look fatter than him. ఆయనకంటే రావుగా కనబడతాను, బలంగా. I don't know if it's but things will be revealed in the balance. చూడండి, త్రాసులో సంగతులన్నీ కూడా బయలుపరచబడతాయి. You are weighed in the balance. Listen carefully. జాగ్రత్తగా విను, త్రాసులో నువ్వు త్రూచబడుతున్నావు. Whoever may be, నువ్వు ఎవరైనా కావచ్చు, including me, నేను కూడా, all creatures, బోధకులందరూ, you are weighed in the నువ్వు balance. త్రాసులో తూచబడుతున్నావు. ఏమీ లేదు డొల్లా. ఆ లోపలంతా ఏమీ లేదు, కానీ డొల్లానంతే. You are found wanting. నీవు తక్కువగా కనబడ్డావు. This is your life. ఇది నీ జీవితం. చూడడానికి ఏమో బాగానే ఉంది. చూడ్డానికి బయట బాగానే ఉంది, Very spiritual. చాలా ఆత్మీయంగా ఉన్నాడు. ఎవరిని deceive చేస్తావు? ఎవరిని మోసం చేస్తున్నావు? Looks very spiritual. చాలా ఆత్మీయంగా కనబడుతున్నావు. But when you are weighed, అది త్రాసులో నువ్వు ఎప్పుడైతే తూచబడ్డావు, you are found wanting. తక్కువగా కనబడతావు. Third thing. మూడో సంగతి, పెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. Finished.
ఇంకా ఆయన పని సమాప్తం. I am going to remove your kingdom. నేను నీ రాజ్యాన్ని ఎదురు తీసేస్తాను. Your idols are there. నీ యొక్క విగ్రహాలు అక్కడ ఉన్నాయి. Gold, silver, wood, stone, how many hundreds of idols. చూడండి, వెండి, బంగారము, కర్ర, రాయి, వందల కొలది ఉన్నాయి. They cannot save you. అవి నిన్ను రక్షించలేవు. Your own friends cannot save నీ you. సొంత స్నేహితులను రక్షించలేరు. Those who are encouraging to do such things, they cannot save you. ఎవరైతే ఇట్లాంటి పనులు చేయమని ప్రోత్సహిస్తున్నారో అలాంటి వాళ్ళు నిన్ను They కాపాడలేరు. will not save you. వాళ్ళు ఎన్నడూ నిన్ను They కాపాడలేరు. will never come on the day of judgment with you. నీతో పాటు తీర్పు తీర్చబడిన దినాన నీ పక్క నిలబడరు. We all have to stand alone before the judgment seat of Christ. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట ఒంటరిగా నిలబడాలి. Live a life which God wants us to live. కాబట్టి దేవుడు ఎలాంటి జీవితం జీవించమని చెప్తున్నాడు అలాంటి జీవితం Don't జీవించు. live for the world. కాబట్టి లోకం కొరకు బ్రతుకు. Don't live for money. డబ్బు కొరకు బ్రతకొద్దు. Don't live for, authority and power. ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు బ్రతకొద్దు. Don't live for name. పేరు కొరకు All బ్రతకొద్దు. these things will be destroyed. ఈ సంగతులన్నీ కూడా నాశనం They అయిపోతాయి. never help you. అవి నీకు సహాయపడవు. Live for God. దేవుని కొరకు బ్రతుకు. It's not easy. అది సులువు కాదు. You have to suffer. దాని కొరకు శ్రమ పడాలి. You'll be thrown out. నువ్వు బయట బాధపడతావు. You'll be insulted. నువ్వు అవమానపరచబడతావు. That is true. ఇది వాస్తవం. That's very true. నిజం. But stand. ఇది నిలబడు. These things have happened. ఇవన్నీ నాకు జరిగాయి. I've faced. నేను ఎదుర్కొన్నాను. I've never left my home. అయితే నా ప్రభు నేను ఎన్నో విడిచిపెట్టాను. As I was telling you, నేను మీతో చెప్తున్నట్లుగా nearly 60 years. 60 సంవత్సరాలు కదా. Not one day I left God and went into the world. కనీసం ఒక్క రోజు నేను దేవుని విడిచి లోకంలోకి He వెళ్ళలేదు. is so faithful. ఆయనతో నమ్మదగిన వాడు. I was not faithful. నేను I అపనమ్మకం. had a failure. నాలో ఓటములు I ఉన్నాయి. have fallen నేను down. పడిపోయినా. But I did not leave here. అయితే నేను ఆయన విడిచిపెట్టలేదు. Till today I am continuing. ఈ రోజు వరకు నేను కొనసాగుతున్నా ఆయనతో. Only our hope. ఆయన ఒక్కడే మన ఎనిమిది. Not the people. ప్రజలు మనుషులు కాదు. I never followed anyone. నేను ఏ మనుషుని వెంబడించలేదు. I never followed in my life. నా జీవితంలో ఎన్నడూ మనుషుని I వెంబడించలేదు. followed Christ. నేను క్రీస్తుని వెంబడించాను. That's what the Bhaksim taught, and before that, Paul taught. చూడండి, ఆ విషయం లేదు భక్సింగ్ గారు మనకు నేర్పించాడు. ఆయన మునుపుగా పౌలు అది నేర్పించాడు. ఒట్టోటి మాటలు చెప్పదు భక్సింగ్ గారు నేర్పించారు. కాబట్టి భక్సింగ్ గారు చెప్పాడని ఒట్టి మాటలు చెప్పదు. అంత అబద్ధం. అన్ని అబద్ధాలు. Don't follow one word. కాబట్టి ఆయన చేసింది చెప్పింది ఒక్కటి పాటించు. Oh, we had a good training under the Bhaksim. భక్సింగ్ గారి క్రింద మంచి శిక్షణ పొందామంట. Liars. అబద్ధికులు. Because their life shows that they're liars. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు చూపిస్తున్నాయి. వాళ్ళ Live బ్రతుకులు. accordingly. ఆ ప్రకారం జీవించు. Whatever may happen. ఏమైనా జరగనివ్వండి. Live when God is going to do miracles in your life. కాబట్టి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు కనుక ఆయన కొరకు జీవించు. And then what happened? తర్వాత ఏం జరిగింది? Last verse. చివరి వచనం. All of us together. అందరు కలిసి చదువుదాం. ఆ రాత్రి ఉంది కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడు దర్యావేషు 62 సంవత్సరంలో వాడై సింహాసనం ఎక్కెను. అంటే ఇప్పుడు his age was not pro. He was quite young. చూడండి, ఆయన వయసు చెప్పబడలేదు. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. That night. ఆ రాత్రి Right. ఆ రాత్రి ఉంది. No extension. ఇక ఏమాత్రం పొడిగింపు లేదు. Lord, how can we bring this judgment within one day? ప్రభా, ఎలాగో ఒక రోజులోనే ఇలాంటి తీర్పు తీసుకొస్తావు? God will tell. దేవుడు అంటాడు, You know I got it in one day. నీకు తెలుసు నేను ఒక రోజులో, You know only that I got it in one day. నేను ఒక రోజులోనే తెచ్చానని నీకు అనిపిస్తుంది. My son is not one day. అయితే నా కుమారుడు అలా కాదు. Many years I have given him. అనేక సంవత్సరాలు ఆయనకి ఇచ్చాను. నీకు ఇవ్వలేదా? నీకు ఇవ్వలేదా? Tell the sincere to God, not to me. చూడండి, నాకు కాదు, దేవుడికి యథార్థంగా నీకు చెప్పు. ఇవ్వలేదా? ఆయన నీకు ఇవ్వలేదా? He has been so gracious to you. నీకెంతో కృప చూపించాడు ఆయన. We are all going to finish up our job, our work, our life here and leave this place. Before that, let us come back to the Lord. కాబట్టి మనమందరం కూడా మన ఉద్యోగాలు, మన యొక్క చేసే పనులు అన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి దాని మునుపుగా ఆయన దగ్గరికి మనం తిరిగి రావాలి. మనం ఆ దినం ఆ రాత్రి అంది He was slain. అతడు హతుడు అయ్యాను. That wine was there. అది ద్రాక్షారసం అక్కడే ఉంది. But there, అన్ని పడిపోయి ఉన్నాయి. blood started flowing. రక్తం కారుతా ఉంది. Wine and blood mixed together. ఆ ద్రాక్షారసము రక్తము కలిసి పారుతున్నాయి. Rebellious against God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడ్డాడు. Rebellious against God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు. It stopped.
ఆపేస్తాడు. According to the word of God, that will not help. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అట్లా చేస్తే సహాయపడదు. Where is the God's word supports? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎట్లాగా దాని గురించి సహకరిస్తుంది. Let us be faithfully. నమ్మకంగా బ్రతుకుదాం. Maybe God has given many warnings. దేవుడు అనేకమైన హెచ్చరికలు We ఇచ్చాడు. have done many blunders. అనేకమైనటువంటి ఘోరత You know, these things against God. దేవుడు వ్యతిరేకంగా సంగతులు You చేశాడు. did things against his house. ఆయన ఇంటికి వ్యతిరేకంగా సంగతులు He చేశాడు. did things against the ministry. పరిచర్యకు వ్యతిరేకంగా సంగతులు You have చేశాడు. created a lot of problems. అనేక సమస్యలు సృష్టించావు. You did so many things. అనేక సంగతులు చేశావు. You can't tell one thing, this I did because I don't know. కాబట్టి నువ్వు చేసినటువంటి ఏ పనుల్లో అయినా కూడా ఇది నాకు తెలియదు కాబట్టి నేను చేశాను అనకూడదు, అనలేను. Who sins? Lord showed me my life. Who sins? Lord showed me my life. ప్రభా నా జీవితంలో 2 పాపాలు చూపించాడు. The same question. ఇదే ప్రశ్నతో Don't you know this is wrong? ఇది తప్పని నీకు తెలీదా అని అడిగాడు. Lord, I know it. నేను అన్నా ప్రభా నాకు తెలుసు, I did it నేను intentionally. తెలిసి చేశాను. I wanted to please man. మనుషుని I సంతోషపెట్టాలనుకున్నాను. wanted to get some profit. నేను తిరుగుబడబడుతూ I వచ్చాను. wanted to get the pulpit. నేను పులిపిట్ను I సంపాదించుకోవాలి, did it knowingly. తెలిసి చేశాను. Have mercy upon me. దయచేసి నన్ను కరుణించు. That's why I could give this message to you. అందుకని ఈ వాక్యం నేను చెప్పగలుగుతున్నాను. ఎక్కడో నేర్చుకొని వచ్చి ఇచ్చేది కాదు. ఏదో నేర్చుకుని వచ్చి కూడా చెప్పట్లేదు. This is my personality. ఇది నా వ్యక్తిగత అనుభవం. We are merciful, sincere people God loves. కాబట్టి ఆయన కనికరం చూపించాడు దేవుడు నా మీద. యథార్థవంతుడు దేవుడు ప్రేమిస్తాడు. This is before you. ఇది నీ ఎదుట ఉంది. Don't waste your time. నీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. Don't harden your heart and go away. నీ హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్ళిపోవద్దు. This may be last chance. ఇది చివరి అవకాశం కావచ్చు. Belshazzar never knew what is going to happen on that night in the morning. చూడండి, బెల్షస్సరుకు ఆ ఉదయకాలాన ఆ రాత్రి ఏం జరగబోతుందో ఆయనకి ఎన్నడూ తెలియదు. You don't know what is going to happen this night. ఈ రాత్రి ఏం జరగబోతుందో Nobody told Belshazzar. ఎవరు చెప్పలేదు బెల్షస్సరు. This night you are going to face a serious problem. ఈ రాత్రి నువ్వు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటామని Nobody told him. ఎవరు ఆయనకు చెప్పలేదు. You don't know what is going to happen this night. ఈ రాత్రి ఏం జరుగుతుందో నీకు తెలియదు. You don't know. నీకు తెలియదు. Young people, యవనస్తులు, young boys and girls. యవనస్తులైనటువంటి సహోదరి God సహోదరులు, has chosen you. దేవుడు నిర్వహించుకున్నాడు. What a great honor it is. ఎలాంటి గొప్ప ఘనత. When I was 19 years old, నేను 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు God has saved me. దేవుడు నన్ను రక్షించాడు. Transformed my life. నా జీవితం మార్చేశాడు. Same day I surrendered my life to God. ఆ దినాన్నే నా జీవితాన్ని దేవుడు I don't know సమర్పించాడు. what scripture. నాకు ఎక్కువ లేఖనాలు తెలియదు. Then I said, అప్పుడు నేను అన్నాను, even then I said, అయినప్పుడు అన్నాను, Lord, hereafter I live for you. ప్రభా ఇక మీదట నేను నీ కొరకే బ్రతుకుతాను. Nobody